అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఓల్డ్ బస్టాండ్ వరకు జరిగిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ సిపి రష్మి పెరుమాళ్, జిల్లా అధికారులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. డిస్ట్రాయ్ అయిపోతున్నట్టు మేము రెగ్యులర్గా ఎస్పెషలీ ఒఫెండర్స్ని పట్టుకున్నప్పుడు మాకు కనపడుతుంది. సో అందుకే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టించి ఎస్పెషలీ ఇక్కడ ఉన్న యూత్ వాళ్ళకి మేము ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. జస్ట్ వే మీరు పాయిజన్ని టేస్ట్ చేసి అది ఎలా ఉంటుందని తీసుకోరు, డ్రగ్స్ని కూడా ఒక స్లో పాయిజన్ లాగా చూడండి. అది చాలాసార్లు మాకు ఉంది, ఒకసారి ట్రై చేసి చూస్తే ఎట్లా ఉంటుందని ఆ క్యూరియాసిటీలో స్టార్ట్ అయిన డ్రగ్ యూస్ ఒక అడిక్షన్లో కన్వర్ట్ అయిపోతుంది. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ అపీల్ టు ఆల్ ద యంగ్స్టర్స్కి, మీరు ఈ డ్రగ్స్ యూసేజ్ని డ్రగ్స్తో దూరం ఉండండి. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఈ డ్రగ్స్ని వాడి అడిక్ట్ అవుతున్నారు, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు నక్తాముక్త భారత్లో అభియాన్లో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజం కోసం ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఏంటంటే ముఖ్యంగా యువత కానీ ఎవరైనా సరే కానీ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడాలి, డ్రగ్స్ బారిన పడకుండా వాళ్ళ జీవితాలను వాళ్ళు కాపాడుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే కనుక అలాంటి వాటికి కనుక ప్రలోభాలకు కనుక లోనైతే తప్పకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ తెలియజేయాలి. ఒకవేళ అలాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వాళ్ళందరికీ కూడా డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ జిల్లా హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ సాధారణ పౌరులుగా మారడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే యువత అబ్నార్మల్గా కనుక బిహేవ్ చేస్తే, అంటే ఏంటి, రెగ్యులర్ రొటీన్లో కాకుండా పిల్లలు ఎవరన్నా వాళ్ళ ప్రవర్తనలో కనుక తేడా కలిసినా, ఎవరన్నా వేరే స్నేహితులు కొత్త స్నేహితులతో వాళ్ళు జమ అవుతున్నా, వాళ్ళ యొక్క వెళ్ళే ప్లేసెస్ కానీ డిఫరెంట్గా ఉన్నా సరే తప్పకుండా తల్లిదండ్రులు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ, ఈ వయసు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా అబ్జర్వ్ చేసి ఒకవేళ పిల్లలకి అలాంటి ప్రలోభాలకి లోను కాకుండా కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఈ విషయాలను గమనించి పిల్లల్ని కాపాడుకోవాలని కోరుతున్నాను.